హాయ్ అండి, అస్సలాము అలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో క్యాబేజ్ కర్రీ చేసుకుందామండి. ఎలా చేయాలో చూసేద్దాం. క్యాబేజ్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. నీట్గా కడిగి పక్కలో పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. ఆనియన్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా ఫ్రై చేసుకుందాము. తెల్లగడ్డ, అల్లం పేస్ట్ వేసుకుందాము. పచ్చి వాసన పోయే వరకు నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందామండి. టమాటో వేసుకుందామండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వేసి ఆ నూనెలోనే ఫ్రై చేసుకుందామండి. మెత్తగా ఉడికించుకుందాము. టమాటో మెత్తగా ఉడికిపోవాలండి. ఆయిల్లోనే ఉప్పు వేసుకుందాము. పసుపు, కొద్దిగా పసుపు వేసుకున్నాను. కారము, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఆయిల్లోనే పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో బాగా మెత్తగా ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకోవాలండి మెత్తగా టమాటో. క్యాబేజ్ వేసుకుందామండి. ఇప్పుడు వేసి క్యాబేజ్ మసాలాలో బాగా కలుపుకుందాము. ఇలా కలిపి బాగా కలిపేసినానండి. ఒక 2 విజిల్కి పెట్టేస్తున్నాను. మెత్తగా ఉడికిపోయింది. ఇలా బాగా ఉడికిపోయిందండి. చపాతీలోకి, అన్నంలో కూడా బాగుంటుందండి ఈ కర్రీ. కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాము. క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా చేసి తిని కామెంట్లో ఎలా ఉందో పెట్టండి.